హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసినటువంటి R&D డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అయిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 50,000 వరకు సాలరీ ఉంటుంది. అన్నీ కూడా గ్రూప్ సి పర్మనెంట్ ఉద్యోగాలు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ రోజు మనకి అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన వెంటనే మీకు వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా చెప్తాను క్లియర్గా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసి ఈ యొక్క జాబ్స్కి ఇప్పుడే అప్లికేషన్స్ పెట్టుకోండి. సో ముందుగా మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నటువంటి అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. గైస్, ముందుగా ఇక జాబ్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మనము రేపటి నుంచి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాలి ఆన్లైన్లో. లాస్ట్ డేట్ వచ్చేసి 21 ఏప్రిల్ వరకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉంది. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మీకు స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉంది, లైక్ చేసి వీడియోని కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తే నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏపీ, తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. 209 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ ఉన్నాయి. మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా 209 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు కదా. ఇందులో మనకి వివిధ విభాగాల్లో యొక్క వేకెన్సీస్ని అయితే కేటాయించడం అయితే జరిగింది. అన్ని కేటగిరీల వాళ్ళకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించారు. ఈవెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. యూఆర్ అంటే జనరల్ కేటగిరీ, అలాగే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే 10+2 లేదా 12th ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఉంటే కంప్యూటర్కి సంబంధించి యొక్క నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అన్నీ కూడా గ్రూప్ సి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే ఇచ్చారు. ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మినిమం 18 నుంచి 28 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే క్యాస్ట్ వరకు కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే క్వాలిఫికేషన్ మనకి ఏ విభాగంలో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. అలాగే డిప్లొమా వాళ్ళకి కూడా ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇందులో మనకి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి 177 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకి మీరు సెలెక్ట్ అయితే లెవెల్ 2 ప్రకారం 19,900 నుంచి 63,000కి పైగానే మనకి బేసిక్ పే ఉంటుంది. సో దాంతోపాటు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మనకి స్టార్టింగే 36,000కి పైగా సాలరీ వస్తుంది. అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి జాబ్స్ కూడా ఉన్నాయి. ఇందులో 32 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకి మీకు దాదాపుగా 50,000కి పైగానే లెవెల్ 4 ప్రకారం మీకు సాలరీ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. అయితే ఒక జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీకు ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి దాని తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ అనేది మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. 200 క్వశ్చన్స్ అడుగుతారు. 2 hours 30 minutes పాటు కూడా ఒక ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఇందులో 2 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి ఏంటి అంటే 90 minutes అయితే ఉంటుంది. ఇందులో మనకి జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్స్ అనేవి చెప్పేసి టాపిక్స్ మీద మీకు 100 క్వశ్చన్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 200 మార్క్స్ అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ కేటాయిస్తారు. ఎటువంటి నెగటివ్ విధానం ఉండదు పేపర్ 1లో. కానీ పేపర్ 2కి సంబంధించి మాత్రం ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేస్తారు. ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి 50, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు. ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్ పాస్ అవుతారో వాళ్ళకి కంప్యూటర్ టైపింగ్కి సంబంధించి మీరు స్టెనోగ్రఫీస్ పోస్టులకి అప్లై చేస్తే స్టెనోగ్రఫీకి సంబంధించి, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులకి అప్లై చేస్తే టైపింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మనకి ఫైనల్ సెలక్షన్ అనేది ఎగ్జామినేషన్కి సంబంధించి మార్క్స్ని పరిగణలోకి తీసుకొని సెలక్షన్ చేస్తారు. మనకి ఏదైతే స్కిల్ టెస్ట్ ఉంటుందో ఆ స్కిల్ టెస్ట్ వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్, డిఏ, టీఏ ఇలా మీకు చాలా రకాల బెనిఫిట్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి జాబ్ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశారు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం అయితే జరిగింది.
అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఈ సంస్థ నుంచి మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇచ్చారు చూడండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చారు. ఇక్కడ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఇమేజెస్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క R&D డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి, అలాగే ఇక్కడ డిఫరెంట్ ఇమేజెస్ అయితే ఇచ్చారు కదా. సో ఈ సంస్థ వచ్చేసి ఎలాంటి వర్క్స్ని చూస్తుంది అని చెప్పేసి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి సంస్థల్లో మనకి నోటిఫికేషన్స్ అనేవి చాలా రేర్గా వస్తుంటాయి కాబట్టి సో ఎవరు కూడా ఒక ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకుండా 21 ఏప్రిల్ లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇంకా మనకి ఇక్కడ అప్లై లింక్ అనేది యాక్టివేట్ చేయలేదు. సో మనకి రేపు ఇక్కడ అప్డేట్ అయితే చేస్తారు. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిషన్ చేసుకోవచ్చు. సో మీకు అప్డేట్ అనేది చేస్తాను, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మనకి సిఎస్ఐఆర్కి సంబంధించి సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ R&D డిపార్ట్మెంట్స్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మనకి వేకెన్సీస్ వచ్చేసి భారీ సంఖ్యలోనే ఉన్నాయి. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి సంబంధించి వివిధ రకాల డిపార్ట్మెంట్లలో జనరల్, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్ అండ్ పర్చేజెస్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లలో 177 వేకెన్సీస్ ఉన్నాయి. స్టెనోగ్రాఫర్స్కి సంబంధించి 32 ఉన్నాయి. కాబట్టి సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఇంటర్మీడియట్ అంటే మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా, అలాగే మీరు ఏ విభాగంలో డిప్లొమా కంప్లీట్ చేసినా కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి ఈ యొక్క న్యూఢిల్లీలో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ పరిధిలో పోస్టింగ్ ఇస్తారు. తర్వాత మనము ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ సంస్థకి సంబంధించి మనకి ఆఫీసెస్ అయితే ఉన్నాయి. మీకు అందరికీ కూడా తెలిసిందే సిఎస్ఐఆర్ అనేది ఎంత పెద్ద ఆర్గనైజేషను. సో కాబట్టి మనకి మన సొంత రాష్ట్రాల్లోనే ఫర్దర్గా ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు జాబ్ అనేది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా అర్హత ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు. ముఖ్యంగా ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిషన్ చేసేసేయండి. ఏమైనా డౌట్ ఉంటే జాబ్స్కి సంబంధించి నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.